టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం 2024 సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయము 11, వ్యయం 5గా ఉంది. అయితే ఈ యొక్క రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉందన్నమాట. అయితే ఈ సంవత్సరం 1 మే 2024 సంవత్సరం వరకు గురుడు 5వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. చాలా బాగున్నాడు అనమాట మే 1 వరకు అసలు. ఆ తర్వాత 6వ ఇంట రజతమూర్తిగా ఉండడం అంటే గురుబలం తగ్గిపోయింది మీకు. శని ఈ సంవత్సరం అంతా కూడా 3వ ఇంట మనకి ఉండడం అనేటటువంటిది జరిగింది సువర్ణమూర్తిగా. ఈ మే 1 వరకు కూడా మీకు గురుబలం చాలా అధికంగా ఉందన్నమాట. అందువలన చక్కగా ఈ సువర్ణమూర్తి అయినటువంటి గురుడు వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో సంపదనిచ్చాడు. మరి ఈ సంవత్సరం కూడా మీరు దాన్ని ముందుకు వెళుతూ గురుబలం కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కాకపోతే కొంచెం అప్పు చేసి కొంచెం లేట్గా అవడం అనేటటువంటి జరుగుతాయి అన్నమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళు చాలా అధికంగా కష్టపడి చదవాలా. మరి విదేశాలకి మీకు ఫారెన్ ఛాన్సెస్ అనేటటువంటివి మీకు విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం వస్తాయి. అయితే మీరు కోరుకున్నటువంటి కోర్సులు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రాకుండా మామూలుగా మీకు ఎక్కడో ఒక చోట వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అవి కూడా మంచి యూనివర్సిటీసే, మంచి కోర్సులే. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళు మేము దీనికి వెళ్ళాలండి, మేము చక్కగా ఎక్కడికి కొత్త ఉద్యోగాలకి విదేశాలకి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులతో పాటు మీరు చక్కగా వెళ్తారనమాట. అలాగే మీకు ఈ యొక్క ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో బిల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళు తెగ సంపాదించేశారు లాస్ట్ ఇయర్ అంతా కూడా. మరి అంత కాకపోయినా కొంతవరకు ఈ సంవత్సరం అనేటటువంటిది మీకు ముందుకెళ్తుంది. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, హీరోలు, ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు, పురస్కారాలు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఉన్నారు చూసారు, వీళ్ళకి మంచి అఖండంగా ఉంది. మరి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు గెలవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలు పాపం వాళ్ళకు మాకు సంతోషంగా లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవించడము, అసలే సహజమైనటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి కాబట్టి మీరు అల్లుకుపోవడం అనేటటువంటి జరిగితే మనశ్శాంతి వస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి అంటే నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ పనులు పూర్తయిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన, ఓం దుర్గాయై నమః అన్న సింపుల్ మంత్రం చాలు. ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని, ఐశ్వర్యాలని, తర్వాత సత్సంతానాన్ని, అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు.